హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి ఈరోజు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు తమ జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఈరోజు సానుకూలంగా సాగుతాయి. మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఈరోజు భూ సంబంధిత క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు సమాజంలోని ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణను పొందుతారు. ఇక ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. బంధుమిత్రుల అనుకూలత ఉంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మీకు విశేషమైన సంపద అనేది లభిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు చాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే రావాల్సిన సొమ్ము కూడా ఈరోజు వసూలవుతుంది. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. అలాగే సమాజ సేవలో భాగస్వాములవుతారు. మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు ఈరోజు. అలాగే ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఇక ఈరోజు ప్రస్తుత పరిస్థితుల నుండి కొంత మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణభారాలు కూడా తొలగిపోతాయి. ఇక శుభకార్యాలపై ఇంట చర్చలు చేస్తారు. ఇక ప్రణాళికలను కూడా రూపొందించుకుంటారు. సోదరులతో సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే కొన్ని చికాకులు మీ మనస్సును బాధించే అవకాశం కనిపిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు కూడా ఉన్నవి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న మార్పులనేవి చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మిథున రాశి వారికి రోజు అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.